వెటిక తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. అధినేతకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు కేసీఆర్. మరి కాసేపట్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, చెప్పండి, కేసీఆర్ ఇప్పుడే తెలంగాణ భవన్కి చేరుకున్నట్లుగా చూస్తున్నాం. మరి ఆయన ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ సమావేశంలో ఆయన ఏ విషయాలు చర్చించే అవకాశం ఉందంటారు? ఇప్పటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో ఏదైతే ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సో రజతోత్సవ ముగింపు వేడుకలకు కేసీఆర్ హాజరయ్యారని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ భవన్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సో నివాళులు కూడా అర్పించారు. కేసీఆర్తో పాటు ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరినటువంటి జీవన్ రెడ్డి కూడా కేసీఆర్తోనే కలిసి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి సో నందీనగర్లో ఉన్నటువంటి నివాసానికి చేరుకున్నటువంటి కేసీఆర్ జీవన్ రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో ఇప్పటికే ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలకు ఇప్పటికే ఇన్విటేషన్ వెళ్ళింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పటికే మీటింగ్ హాల్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షత జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సో ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలతో పాటు అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ప్రభుత్వంలో కొన్ని పదవులు పొందినటువంటి పార్టీ నేతలు, అలాగే ఆ పార్టీ మారినటువంటి స్థానాలలో ఇన్ఛార్జీలు, సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ ప్లాన్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సంస్థాగతంగా బలోపేతం అవ్వాలంటే సో పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. సో గత కొన్ని రోజులుగా ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని భావిస్తున్నప్పుడు కూడా అది పెండింగ్ పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే విద్యార్థి యువజన విభాగానికి సంబంధించి కూడా కొత్త అధ్యక్షుని ఎన్నికతో పాటు అలాగే కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా రోజుల నుంచి సో సుమారు 2017లోనే రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు వేశారు. సో అప్పటి నుంచి కమిటీలు వేయలేదు. కాబట్టి సో గ్రామ, మండల, జిల్లా స్థాయితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేయాలని ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి కూడా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా 2 ఏళ్ల సమయం ఇవ్వాలని
కూడా కేసీఆర్ చెప్పారు గతంలో. కాబట్టి సో ఇచ్చినటువంటి సమయం అంతా అయిపోయింది కాబట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆ పోరాటం చేయాలి అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే పార్టీకి సంబంధించిన నేతల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. సమావేశం అయితే చాలా సుదీర్ఘంగా జరుగుతుంది అనేటువంటిది అయితే మనకు బీఆర్ఎస్ నేతల నుంచి అయితే అందుతున్నటువంటి సమాచారం. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటానికి అధినేత కేసీఆర్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారు, సో ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇటు నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సో దీనితో పాటుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుతో పాటు సో 420 హామీలు కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది అనేదాన్ని ఇక ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వచ్చే సాధారణ ఎన్నికలకు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను కూడా మనం ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేయాలి. సో దానితో పాటు పార్టీలో కష్టపడే వారికి ఆ పదవులు కానీ అలాగే సీట్లు కానీ ఉండే అవకాశం ఉందని అది అనే విషయాన్ని కూడా ఇటు పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ డిక్లరేషన్ కానీ అలాగే బీసీ డిక్లరేషన్ కానీ అలాగే రైతులకు సంబంధించినటువంటి డిక్లరేషన్తో పాటు యువజన డిక్లరేషన్ అలాగే మైనారిటీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ల పేరుతో సో ఎన్నికలు వెళ్ళారు. సో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ యొక్క వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ డిక్లరేషన్ కూడా నెరవేర్చట్లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే డిక్లరేషన్లు పెట్టారో, ఎక్కడైతే ఇటు చేవెళ్లలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారికి పిలిచి ఎస్సీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని పిలిచారు. అలాగే వరంగల్లో రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని రాహుల్ గాంధీని పిలిచారు. అలాగే హైదరాబాద్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా దానికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ ప్రియాంక గాంధీతో చేయించారు. అలాగే మైంటీలకు సంబంధించి మైంటీ నేతలతో కూడా అనౌన్స్మెంట్ చేయించారు. కాబట్టి డిక్లరేషన్లు కూడా ఏవి కూడా ఇంకా కార్యరూపం దాల్చట్లేదు. కాబట్టి ఇక ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గడువు పూర్తిగా అయిపోయింది. కాబట్టి ఇక ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి. సో ప్రజల తరపున ఆ పోరాటం చేయాలి అనేటువంటిది కూడా వివిధ కార్యక్రమాలు కూడా రూపొందించడం తెలుస్తుంది. కాబట్టి సో దీనిపైన ఆ పార్టీ నేతలకు, కీలకంగా ఉన్నటువంటి నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుకైతే కేసీఆర్ తెలుస్తూ ఉంది. సో దీంట్లో మరి ఎవరెవరికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు, ఎవరెవరికి ఎలాంటి టార్గెట్స్ని ఇస్తారు అనేటువంటిది కూడా కీలకంగా మారింది. అనంతరం ఈ సమావేశం అనంతరం కూడా మరి కేసీఆర్ ఏమైనా మాట్లాడతారా మీడియాను ఉద్దేశించి అనేటువంటిది కూడా కొంత ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ కమిటీలన్నీ కూడా వేసిన తర్వాత కూడా ప్లీడరీ పెట్టాలి అనేటువంటి ఆలోచనలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక స్పష్టంగా అయితే గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము. సో కవిత పార్టీని, టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించింది. సో ఆ ఆవిర్భావ సమావేశంలో కూడా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కూడా పలు విమర్శలు చేసింది. సో దీనిపైన మరి కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు ఎట్లాంటి రీప్లై ఇవ్వాలా వద్దా, సో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా చూడాలనుకుంటున్నారు అనేటువంటిది కూడా ఈ మధ్యకాలంలో కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో చెప్పినటువంటి విషయం కూడా మనం చూసాం. కాబట్టి మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మళ్ళీ ఆవిష్కరించే అవకాశం ఉందా లేదా, మరి కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు రిప్లై ఇవ్వాలా వద్దా, సో కవిత పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి వద్దా అనే దానిపైన కూడా ఇటు పార్టీ నేతలకు, కీలకమైనటువంటి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది.